సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను కర్కాటక రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటుందంటే ఒక నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మనసులో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఎమోషనల్ డిసిషన్ మీకు లాభమా నష్టమా అనేది మీకే గుర్తొస్తుంది. ఇది ఏంటి, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని మీరే ఆలోచిస్తారు. గోచార ప్రకారం మీ రాశి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వారం చాలా ప్రభావం చూపుతున్నాడు. మూడ్ స్వింగ్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. అంటే పేషెన్స్ ఉన్నవారు గెలుస్తారు. ఉద్యోగం, గవర్నమెంట్, ప్రైవేట్, ఐటీ యొక్క సమయంలో స్లో ప్రోగ్రెస్ ఉంటుంది కానీ స్టేబిలిటీ ఉంటుంది. వర్క్ లోడ్ పెరుగుతుంది. డెడ్ లైన్స్, ప్రెషర్స్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఎమోషన్ కాకుండా డిసిప్లిన్తో పనిచేస్తే సక్సెస్ మీదనే ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో ఇన్కమ్ స్టడీగా ఉంటుంది కానీ పెద్ద లాభాలు వెంటనే రావు. క్యాష్ ఫ్లో మేనేజ్ చేయడం చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ డిసిషన్స్ వల్ల లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా పార్ట్నర్షిప్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాజకీయంలో ఉన్న వారికి మీ మాటలకు సపోర్ట్ పెరుగుతుంది కానీ స్లోగా పెరుగుతుంది. ప్రజాక్షేత్రం లేనప్పుడు జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి డిలే అవుతాయి, పేషెన్స్ అవసరం. ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఎమోషనల్ సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు కామ్గా ఉంటే సమస్యలు సులభంగా పెరుగుతాయి. ఎందుకంటే మీరు అందరితో బాగుంటారు కానీ కుటుంబంలో వచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా ఉంటారు. అది మీరు మార్చుకోవాలి. ఒక మాట సంబంధాన్ని దగ్గర చేస్తుంది లేదా దూరం కూడా చేస్తుంది. ఇంకా మదర్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఈ వారం రిస్కీ డిసిషన్స్ తీసుకోవద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఎమోషనల్గా ట్రేడింగ్ చేస్తే లూస్ ఖచ్చితంగా కాదు. విద్యార్థులకి ఫోకస్ తగ్గుతుంది, డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. డిసిప్లిన్ పెంచితే మంచి రిజల్ట్ వస్తాయి, జాగ్రత్త. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి డిలే అవుతుంది కానీ క్యాన్సల్ కాదు. వీసా సమస్యలని క్లియర్ అయిపోతుంది. ఇంకా హెల్త్ పరంగా స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్ రావచ్చు. బాగా మంచినీళ్ళు ఇంటెక్ తీసుకోండి. మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ కూడా బాగా వేసవి తాపడం విపరీతంగా ఉంటుంది. మెడిటేషన్ చేయండి, మీ మైండ్ కామ్గా ఉంచండి. హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువసేపు నిద్రపోవాలి అని అనిపిస్తుంది కానీ ఆ ఫోన్ అవాయిడ్ చేసి త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. ప్రాతకాలంలో లేవడానికి ప్రయత్నం చేయండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి, పాలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్పండి. ఈ పరిహారం మీకు మెంటల్ పీస్ మరియు స్టేబిలిటీ ఇస్తుంది. మీరు కామ్గా ఉంటే గెలుస్తారు. ఎమోషనల్గా రియాక్ట్ అయితే మీ అవకాశాన్ని మీరే కోల్పోతారు. కర్కాటక రాశి మిత్రులారా, ఎమోషన్ ఈ వారం మీకు డేంజర్. ఫస్ట్ 2 days చాలా సైలెంట్గా ఉండాలి. మీ మనసే మీ శత్రువు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు. అయినటువంటి సంవత్సరం ఈ వారం వృశ్చిక రాశి వారికి గుప్త ఫలితాలు వస్తాయి. ఒక రహస్యం బయటపడుతుంది. బ్యూటిఫుల్. డబ్బు, ఆర్థికం, అవకాశాలు. గెట్ రెడీ. మీరు ఇంకా
మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి రండి ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయన అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఓ లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తున్నాయి. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థపడినాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమన్నా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసామని సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు.